భాగాన్ని మనం చదువుకున్నాము. సో ఆరాధన కొరకు మనం ఏం చేసినామంటే ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం. సో ఆ లేఖన భాగం ఏంటి అని అంటే ఇది జకర్యా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట. ఏమి అంటే సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరులు రక్షణ గలవాడును దీనుడు లై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సో గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే సండేని ఏమంటాము అంటే మట్టల ఆదివారము అని అంటారు, పామ్ సండే. అంటే ఇప్పుడు చదువుకున్న ఈ యొక్క లేఖన భాగాన్ని, ఈ యొక్క ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పొద్దున దినం అంటే ఈ రోజు గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చిన సండే రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేర్చిన రోజు. దీన్ని మట్టల ఆదివారము, పామ్ సండే అని అంటారు. సో కాబట్టి ఇక్కడ ఒకే ఒక పాయింట్ మనం టచ్ చేద్దాం. నీ రాజు రక్షణ గలవాడు అనే మాట మాత్రం చూస్తాం. ఈ రాజు ఎలాంటి వాడు అని అంటే రక్షణ గలవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ రక్షించే దేవుడు, మనందరినీ రక్షణలోనికి తీసుకొచ్చే దేవుడు, కాపాడడానికి, రక్షించడానికి, భద్రపరచడానికి వచ్చిన దేవుడు. సో శారీరక జీవితం గురించి మనం మాట్లాడట్లేదు, ఆత్మీయ రక్షణ గురించి మనము మాట్లాడుతున్నాం. సో ఈ రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వడానికి ఏమి అంటే బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్, ఈ రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వడానికి బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అంటే మనము రోజు ఇంట్లో వాడే వస్తువులే, ఆ వస్తువుల యొక్క ప్రాముఖ్యత నీకు నాకు కనుక అర్థమైతే ఈ యొక్క రక్షణ అంటే ఏదో క్లియర్ కట్ క్లారిటీ అనేది మనకు వస్తుంది. సరేనా? జాగ్రత్తగా వినండి. చెప్పే విషయం ఏంటంటే ఈ రాజు రక్షణ గలవాడు. రక్షణ అనే సాల్వేషన్ అనే మాట మనకు అర్థం అవడానికి ఈ దేవుడు ఏం చేసినాడంటే ఈ రక్షణని కొన్ని వస్తువులతో పోల్చినాడు. ఉదాహరణకి యెషయా 59:17 చూడండి. మొదటి వస్తువు రక్షణని దేవుడు ఏ వస్తువులతో పోల్చినాడో మనకు అర్థమవుతుంది. యెషయా 59:17 దయచేసి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు మనం ఆరాధన చేస్తున్నాము, ఈ ఎప్పుడో ముందు ఎందుకు ఇట్లా ఒక్కొక్కరు ఆరాధన చేస్తారు, ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి, వేరే చర్చలు చేయరు వీళ్ళే చేసుకుంటున్నారు ఎందుకు అంటే ఆ ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యత ఫస్ట్ మనం చెప్పినాం. దాని తర్వాత ఇప్పుడు చూసేది ఏంటంటే దేన్ని బట్టి నేను ఆరాధన చేయాలి అని అంటే దేవుడు ఈ రాజు రక్షణ గలవాడు, ఈ రాజు రక్షించిన దేవుడు, నా ఆత్మను రక్షించిన దేవుడు అని మనం దేవుడిని ఆరాధన చేస్తాం. సో ఈ ఆ రక్షణ అనే పదం మనకు అర్థం అవడానికి ఒక వస్తువు ఏంటి, ఆ వస్తువు అంటే 59:17 రాయబడ్డది. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. రక్షణ అనే పదం అర్థం అవ్వాలి అంటే హెల్మెట్. హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తే ఎట్లుంటుంది, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపిస్తే ఎట్లుంటుంది ఎంత? సో నేను కనుక హెల్మెట్ పెట్టుకొని బండి నడిపించినాను అనుకోండి, సరే ఈ ప్రాంతంలో పరిస్థితులు ఎట్లున్నాయో నాకు తెలియదు కానీ హైదరాబాద్లో పోయినాం అనుకోండి, బండి నడిపించేటోడు కూడా గొడుగు హెల్మెట్ పెట్టుకోవాలి, వెనకాల కూర్చున్నోడు కూడా కంపల్సరీ. సరే మనందరికీ క్రికెట్ మంచిగా తెలుసు కదా, క్రికెట్లో బ్యాటింగ్ చేసేటోడు వికెట్ కీపర్ కూడా హెల్మెట్ పెట్టుకుంటారు కదా. ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటానండి? సో ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తే నాకు లోపల ఒక నిశ్చయిత అనేది ఉంటుంది. జరగకూడని ప్రమాదం ఏది జరిగినా సరే నా యొక్క మిగతా అవయవములకు ఏమైనా కానివ్వండి, నా తల ఎట్లుంటుంది, నా తలకేమైనా గాయం అవుతుందా, నా తల సురక్షితంగా క్షేమంగా ఉంటుంది అనే నిశ్చయిత నాకు లోపల ఉంటుంది. సో రక్షణ అంటే లోపల జరిగే పని, రక్షణ అంటే లోపల జరిగే కార్యం, నా హృదయంలో జరిగే కార్యం అన్నమాట. నా యొక్క ఆత్మీయ జీవితానికి ఎటువంటి ప్రమాదం కూడా లేదు, నా ఆత్మీయ జీవితం చాలా క్షేమంగా సురక్షితంగా భద్రంగా ఉంది అనే నిశ్చయిత కలిగి ఉండడం, దాన్నే మనము రక్షణ అని అంటున్నాం. కాబట్టి రాత్రి మనం చూసినాం మన ఆత్మ ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే తిరిగి వెలుపలికి రాజాలని దేశం. బాబోయ్, ఒక్కసారి ఆ దేశానికి వెళ్తే మళ్ళీ ఎవరు కూడా రాలేదు, బయటికి రాలేదు. రాత్రి చూసినాం కదా మనం, తిరిగి వెలుపలికి రాజాలని దేశం.
అంధకారము, మరణాంధకారం గల దేశం, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశం, భ్రమ పుట్టించు మరణాంధకార దేశం, వెలుగే చీకటి కాగల దేశం. ఆ యొక్క నరకం గురించి ఇంకా వెలుపటి చీకటి అని రాయబడ్డది. వెలుపటి అంధకారము, అక్కడ ఏడుపును పన్ను కొరుకుటయు ఉండును అని రాయబడ్డది. సో అటువంటి స్థలంలోనికి నా ఆత్మ అనేవాడు వెళ్ళడు. ఆ స్థలం నుండి దేవుడు నన్ను రక్షించినాడు, నన్ను కాపాడినాడు, నేను ఆ స్థలానికి వెళ్ళను అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే. సో రక్షణ అనే పదం అర్థం అవడానికి మనం చూసిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే హెల్మెట్. రెండో ఎగ్జాంపుల్ యెషయా 60వ అధ్యాయము 18వ వచనం. యెషయా 60వ అధ్యాయము 18వ వచనం. రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వడానికి మన ఇంట్లో ఉన్న వస్తువు ఏంటి అంటే హెల్మెట్. నేను హెల్మెట్ వాడిన ప్రతిసారి నాకు రక్షణ అనే పదం గుర్తుకు రావాలి. శరీరక జీవితాన్ని కాపాడడానికి హెల్మెట్ ఏ విధంగా అయితే ఉందో, నా యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడడానికి దేవుడు నన్ను రక్షించినాడు. నా ఆత్మ అనేది క్షేమంగా, సురక్షితంగా, భద్రంగా ఉన్నాడు. 60వ యెషయా 60వ అధ్యాయము 18వ వచనం. ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినపడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ, నాశనము అను మాట కానీ వినపడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. రక్షణయే నీకు ప్రాకారము. సో రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వాలి అనంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రాకారము. మన చర్చికి ఎంత మంచి ప్రాకారం ఉంది. మన ఇంటికి కూడా ప్రాకారం అనేది ఉంటుంది. మన స్కూల్కి కూడా ప్రాకారం అనేది ఉంటుంది. మన కాలేజీకి కూడా ఈ స్కూల్కి గేట్ ఉందా? ఉంటుంది. ఏ బిల్డింగ్ అయినా సరే, చిన్న బిల్డింగ్ అయినా పెద్ద బిల్డింగ్ అయినా గేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నాకు కనుక ఆ ప్రాకారం యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతే అన్ని రక్షణ అంటే ఏంటో కూడా అర్థమైంది. ఆ ప్రాకారము అంటే లోపలున్న వాళ్ళు సురక్షితంగా ఉంటారు కదా, లోపలున్న వాళ్ళు సురక్షితంగా ఉండడానికి. అందుకే రక్షణ అంటే లోపల జరిగే పని. ఆ ప్రాకారం కనుక లేదనుకోండి, ఈ లోకంలో ఉన్న చెత్త అంతా లోపలికి వచ్చేస్తుంది. వాళ్ళు లోపలికి వచ్చేస్తాయి, ఎడ్లు లోపలికి వచ్చేస్తాయి, కుక్కలు లోపలికి వచ్చేస్తాయి, నక్కలు లోపలికి వచ్చేస్తాయి, పందికొక్కులు లోపలికి వచ్చేస్తాయి. వచ్చి ఈ ఆవరణం అంతా ఏం చేస్తాయి? అవి పాడు చేసి. అదేవిధంగా నా ఆత్మీయ జీవితానికి దేవుడు ఏం చేసినాడంటే ఒక రక్షణ ప్రాకారం ఇచ్చినాడు. ఈ లోకంలో ఉన్న చెత్త ఏది కూడా నా లోపలికి రాకుండా ఈ దేవుడు నన్ను రక్షించినాడు. నా అంతరంగ జీవితాన్ని దేవుడు రక్షించినాడు. నా అంతరంగ జీవితం క్షేమంగా ఉండాలి అని, నా ఆత్మీయ జీవితం క్షేమంగా ఉండాలని, నా రక్షణ, నా యొక్క ఆత్మీయ జీవితానికి ఒక ప్రాకారం అనేది ఈ దేవుడు వేసినాడు. సో కాబట్టి లోపల ఉన్న వాళ్ళు సురక్షితంగా ఉండాలా అనే ఉద్దేశంతో. అందుకే రక్షణ పొందిన ఒక విశ్వాసి ఎలా ఉంటాడు అంటే ఈ లోకంలో ఉన్న చెత్త కూడా లోపలికి రానివాడు. లోకంలో ఉన్న అలవాట్లు కానీ, లోకంలో ఉన్న పద్ధతులు కానీ, లోకంలో ఉన్న కార్యకలాపాలు, లోకంలో ఉన్న ఆచారాలు, వీటిని వేటిని కూడా ఆయన లోపలికి రానివాడు. ఎందుకంటే నాకు ఒక ప్రాకారం ఉంది, నేను రక్షణ పొందినాను అనే నిశ్చయంగా ఉంటుంది అనమాట. అనేది ఒకటి రక్షణ అంటే హెల్మెట్, రెండవది రక్షణ అంటే గేట్. సో గేట్ చూసినా సరే మీకు రక్షణనే గుర్తుకు రావాలి, హెల్మెట్ చూసినా సరే మీకు రక్షణనే గుర్తుకు రావాలి. 61:10 యెషయా. అక్కడ ఇంకొకటి ఉన్నది చూడండి, యెషయా 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ అంటే వస్త్రములు. మీకు అర్థమవుతుందండి వాక్యం? రక్షణ అంటే ఏంటి? వస్త్రములు. వస్త్రములు అంటే ఇఫ్ ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మై గార్మెంట్స్, నేను బట్టలు ఎందుకు వేసుకుంటున్నాను, ఈ బట్టల యొక్క ప్రాముఖ్యత నీకు నాకు కనుక అర్థమైతే రక్షణ అంటే ఏంటో మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి రక్షణ అంటే వస్త్రములు. నేను ఎందుకు వస్త్రములు వేసుకున్నాను
అని అంటే నా యొక్క సిగ్గుని కప్పుకోవడానికి, నేను వస్త్రాలు వేసుకుంటున్నాను. సో అదేవిధంగా పాపాన్ని బట్టి మానవుడికి సిగ్గు వచ్చింది, అవమానం వచ్చింది, నింద వచ్చింది. సో కాబట్టి లోకస్తులు అందరూ కూడా షేమ్ 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 అని అంటున్నారు. అన్ని నిందలు, అన్ని అవమానాలే, అన్ని బాధలే, తల దించుకున్నాను నేను పాపాన్ని బట్టి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారంటే నా పాపాన్ని పూర్తిగా కప్పేసినాడు. ఇకపై ఎవరికి కూడా నా పాపాలు కనబడట్లేదు. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు పూర్తిగా నా పాపాలు క్షమించేసినాడు అని నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే. ఆ పరలోకపు తండ్రి మన వైపు చూసినప్పుడు ఆ రక్షణ వస్త్రమే ఆయన కనబడుతుంది, కానీ ఇంకేది కనబడదు. అందుకే మనందరము చాలా సురక్షితంగా ఈరోజు ఉన్నాం. సో రక్షణ అనే పదం అర్థం అవ్వాలి అంటే వస్త్రములు. మీరు వస్త్రములు వేసుకున్నా సరే ఈ యొక్క రక్షణ అనే పదమే మీకు గుర్తు రావాలి. నా సిగ్గు ఏ విధంగా అయితే నేను కప్పుకుంటున్నానో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ పాపాలను పూర్తిగా కప్పేసినాడు, నా పాపాలను పూర్తిగా క్షమించేసినాడు, పూర్తిగా కప్పేసినాడు అనే నిశ్చయత కలిగి ఉండడం. ఒకటి రక్షణ అంటే హెల్మెట్, రెండవది రక్షణ అంటే ప్రకరణం, మూడవది రక్షణ అంటే వస్త్రములు. 62:1 యెషయా. అక్కడ ఇంకొక వస్తువు ఉంది. ఇవన్నీ వస్తువులే. ఈ వస్తువుల యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమైతే మనందరికీ వాక్యం కూడా అర్థమవుతుంది. 62:1 ఐజాయా. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమున నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. రక్షణ అంటే దీపము. అర్థమవుతుందండి వాక్యం? దీపము అనేది ఏం పని చేస్తుందో ఆ దీపం యొక్క పనితత్వం మనకు అర్థమవుతే రక్షణ అంటే ఏందో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి లైట్ లేకపోతే క్యాండిల్ అనేది ఏం చేస్తుంది అంటే కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ వెలిగిస్తాం, ఆ క్యాండిల్ వెలిగిస్తే అందరికీ వెలుగు అనేది వస్తుంది. సో రక్షణను బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని వెలిగించినాడు. సో ఈ యొక్క దీపం అనేది చేసే ఇంకో పని ఏంటి అంటే అంధకారాన్ని పూర్తిగా మాయం చేస్తుంది, అంధకారాన్ని లేకుండా చేస్తుంది అనమాట. నా హృదయంలో ఉన్న అంధకారాన్ని మొత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేసినారు అని అంటే ఆయన పూర్తిగా దూరం చేసేసాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరగకన్నా ముందు నేను చాలా దౌర్భాగ్యంగా జీవించాను. రాత్రి కొంత సాక్ష్యం కూడా మీకు చెప్పినాను, నేను ఏ విధంగా ఎంత దుర్మార్గంగా జీవించినానో. చిన్నగా ఉన్నప్పటి నుండి ఇదే చర్చ్, అసలు నేను చిన్నగా ఉన్నప్పటి నుండి చర్చికి పోయినప్పుడు ఆ చర్చిలో కూడా ఇవే మాటలు: రక్షణ, మారుమనసు, నూతన జన్మ, పాపక్షమాపణ. రక్షణ, మారుమనసు, నూతన జన్మ, పాపక్షమాపణ. అందరూ ఇదే మాట చెప్పినారు. బలవర్తమానం కూడా అదే, ఆరాధన వర్తమానం కూడా అదే. మరి చెప్పిన వాళ్ళకి సోయి లేదా, లేక వినే నాకు అర్థం కాలేదా? అర్థం కాలేదు. అందుకే ఇష్టం వచ్చినట్టు లుచ్చగాళ్ళకి బ్రతికిన నేను ఈ లోకంలో. అందుకే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. బిలీవర్స్ చిల్డ్రన్ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు, ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నా హృదయంలో ఉన్న అంధకారాన్ని ఈ దేవుడు ఏం చేసినాడు అంటే పూర్తిగా దూరం చేసేసినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరగకన్నా ముందు ఎంత దుర్మార్గంగా, ఎంత భయంకరంగా నేను జీవించినాడో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు పూర్తిగా దూరం చేసినాడు, నన్ను వెలిగించినాడు. అందుకే ఈ రక్షణ అనే పదం యొక్క క్లియర్ కట్ క్లారిటీ మీకు రావాలనే ఈ పదాన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ రాజు రక్షణ గలవాడు, మనకు రక్షణ అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా గొప్ప త్యాగం చేశారు. ఆ యొక్క పరలోకపు దేశాన్ని ఆయన వదిలిపెట్టి వచ్చేసినాడు. రమ్యమైన దేశం, మంచి దేశం, విశాలమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, యెహోవా జయించిన దేశం. ఆ దేశాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు తీరుగా ఈ లోకానికి వచ్చినాడు. ఒక గోడకి మూల కొట్టినామనుకోండి, ఆ గోడకి మూల కొడుతూ ఉంటే ఆ యొక్క ఖచ్చితంగా ఆ యొక్క గోడకి ఏమి అంటే క్రాక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువకు వేసి ఆయన మూలను కొట్టినారు, కానీ ఆయన సిలువ బద్దలు అవ్వలేదు. గమనించినారా మీరు ఎప్పుడైనా? ఇంత లావుపాటి వీకులు కొట్టినారు యేసుక్రీస్తు ప్రభువు వారికి. దుండు వారికి నా వీపు అప్పగించి వారు చారలుగా
దున్నినోరు అని వాక్యంలో రాయబడ్డది. యేసుక్రీస్తు ప్రభుల వారి వీపు కనుక నువ్వు నేను చూస్తే పైనుండి కింది వరకు మొత్తము గీతలే ఉంటాయి. ఆ యొక్క కొరడాతో కొడుతూ ఉంటే లోపల నుండి పెద్దలు పచ్చల మాంసం బయటకు వచ్చేసింది. దున్నబడ్డ పొలాన్ని చూస్తే ఏ విధంగా అయితే పెద్ద పెద్ద గీతలు ఉంటాయో, ఆ లోపల నుండి మట్టి పెద్దలు ఏ విధంగా బయటకు వస్తాయో, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి దేహం అనేది విరగబట్టబడ్డది, దున్నబడ్డది. ఆయన రక్తం అనేది పూర్తిగా ఈ యొక్క నేలని తాకింది, చిందించబడింది. కొట్టు వారికి నా వీపును అప్పగించింది, ఉమ్ము వేయి వారికి నా ముఖమును నాటుకోలేదు అని ఉంది వాక్యంలో. ఏ వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఫస్ట్ టైం ప్రత్యక్షంగా చూసినాడు అనుకోండి, కీర్తన 45:2 అక్కడ మంచి మాట ఉంది, ఆ మాట పలుకుతాడు అంటండి. ఏ వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తు ప్రభుల వారిని మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ చూస్తే 45వ కీర్తన 2వ వచనంలో మంచి మాట ఉంది. ఈ లోకంలో ఎవరైనా సరే యేసు ప్రభు చూస్తే ఆ మాట పలుకుతారు, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు అనే మాట అక్కడ ఉంది. ఏ వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే ఆ మాట పలుకుతారండి. ఈ భూలోకంలో ఉన్న నరులలో ఎంతమంది నరులను చూసినా సరే వాళ్ళందరికంటే అతి సుందరుడు, అతి మనోహరుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఏ వ్యక్తి అయినా సరే ఆ మాట పలుకుతారు, ప్రభువా ఎంత అద్భుతంగా ఉంది నీ ముఖం, ఎంత అద్భుతంగా నీ ముఖంలో స్మైల్ ఎంత మంచిగా ఉంది, ఆ ముఖంలో కళ ఎంత మంచిగా ఉంది, ఎంత అద్భుతంగా ఉన్నావు నువ్వు, నీకంటే సుందరుడు ఇంకెవరు కూడా లేరు, నువ్వే అతి సుందరుడవు, నువ్వే అతి కాంక్షణీయుడవు అని పలుకుతారండి. అటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిజం ఇచ్చే యోహాన్ దగ్గర కూడా వచ్చినాడు. బాప్తిజం ఇచ్చే యోహాన్ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఫేస్ టు ఫేస్ చూసినాడు. కానీ ఈ మాట ఆయన పలకలేదు. 45వ కీర్తన 2వ వచనం యోహాన్ పలకలేదు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నీ కొరకు నా కొరకు ఆ యొక్క అందాన్ని మొత్తాన్ని కోల్పోబోతున్నాడు. ఆయన స్వరూపం లేకుండా, సొగసు లేకుండా తయారవ్వబోతున్నాడు. ఆ యొక్క అంద వికారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు తయారవ్వబోతున్నాడు. మనుషులు చూడనొల్లని వాడుగా ఆయన అవ్వబోతున్నాడు. రక్తం మొత్తం ఆ సిలువని కనుక చూస్తే సిలువ మొత్తం టాప్ టు బాటం రక్తమే, పై నుండి కింది వరకు మొత్తం రక్తం అంతా కారుతూనే పోయేది. అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు వేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి, మీకు తెలుసు తెలియదు. ఎముకలు విరిగిపోకుండా సిలువకు వేయాలి యేసు ప్రభుని, తెలుసా మీకు? వాక్యం తెలుసా? ఎముకలు విరిగిపోకుండా యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు వేయాలండి. ఆయనకి చేతులకి మేకులు కొట్టాలా, కానీ ఎముకలు విరిగిపోవద్దు. కాళ్ళకి మేకులు కొట్టాలా, కానీ ఎముకలు విరిగిపోవద్దు. పక్కలో బల్లెం పొడిచినారు, అయినా సరే ఎముకలు విరిగిపోలేదు. ఎట్లా అండి? ఈ జాయింట్లో మనకి బోన్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ ప్రభు మేకులు ఎక్కడ కొట్టినారు? ఈ జాయింట్లో కొట్టినారు. ఆ యొక్క మేకుని చెయ్యి మీద పెట్టి ఇంత లావుపాటి స్థితిని కొడుతూ ఉంటే ఆ వ్యక్తి శుద్ధి పట్టుకొని వస్తున్నాడంటేనే ఎంతో భయం వేసుకుంటుంది. అమ్మో నాకు ఎంతలో పోతుందో. యేసు ప్రభుకి మేకులు కొట్టింది కూడా మామూలు వ్యక్తులు కాదండి, సోల్జర్స్ అంటే తెలుసా? ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళు, చాలా బలం ఉంటుంది వాళ్ళకి. ఒక్కసారి వాళ్ళు అరచేతులతో యేసు ప్రభుని కొట్టినారు, వాళ్ళు కొడితే కూడా చాలా దెబ్బ తాకుతుంది. సో ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు భరిస్తే ఈ యొక్క రక్షణ అనే వరం నీకు నాకు వచ్చింది. ఇటువంటి రక్షణ దేవుడు మనకిచ్చినందుకు మనం దేవుని ఆరాధన చేయాలా వద్దండి. ఇంత అద్భుతమైన రక్షణ దేవుడు నాకు ఇచ్చినాడు. ఆయన ఎన్నో శ్రమలు పొందినాడు, ఎన్నో గాయాల పాలు అయిపోయినాడు, ముక్కలు చెక్కలు అయిపోయినాడు. ఆయన దేహం మొత్తం కొట్టబడ్డది, విరగొట్టబడ్డది, నలగొట్టబడ్డది, దున్నబడ్డది. ఆ పదాలు చదువుతుంటేనే అసలు ఎట్లా భరించినో ప్రభు ఇందిగాను. చిన్న ఇంజెక్షన్ ఇస్తాము అంటేనే మనకెంతో నొప్పి, ఎంతో బాధ. ఇంత లావుపాటి మేకుడు యేసుక్రీస్తు ప్రభు వారికి కూర్చున్నారు, ఎంత బాధ ఉంటుందండి. ఈ బాధ అంతా యేసుక్రీస్తు ప్రభుల వారు అనుభవించింది నీ కొరకు నా కొరకు.
బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఇన్ని కొట్టినా, ఇన్ని తిట్టినా, ఇంత భయంకరంగా టార్చర్ చేసినా యేసుక్రీస్తు ప్రభుల వారు నోరు తెరవలేదు. ఆయన నోరు తెరవలేదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నోరు తెరవలేదు అంటే, ఈరోజు నువ్వు నేను నోరు తెరవాలి అని. ఏం చేయాలి? ఈ రోజు నువ్వు నేను నోరు తెరిచి ఈ యొక్క దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఆ యొక్క దేవుడు ఆ రోజు నోరు తెరవలేదు. అర్థమవుతుందా? సో కాబట్టి మనం అర్థం చేసుకుంటాం, ఈ యొక్క మాటలన్నింటినీ మన హృదయంలో భద్రం చేసుకుంటాం. మీ యొక్క వ్యక్తిగత అనుభవాన్ని చేర్చి మీరు